దేవ మిథునని ఇంటికి తీసుకురావడం చూసి అక్కడ ఉన్న సూర్యకాంతం, శ్రీరంగ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అక్కయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి మిథున సూర్యకాంతం వాళ్ళని పలకరిస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శ్రీరంగం వాళ్ళైతే ఏమోనమ్మా నువ్వు మళ్ళీ ఇంటికి రావడంతో మాకు మళ్ళీ ఏదో షాక్లో అలా ఉండిపోయాం, ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక మిథున లోపలికి వచ్చి ప్రమోదిని, ఆనంద్ వాళ్ళని కూడా పలకరించి లోపలికి వెళ్తుంది. అలా అందరినీ పలకరిస్తూ ఉంటుంది. కానీ దేవాకి డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించదు. దాంతో దేవ అయితే ఏంటి నీకే అడిగేది, డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో తీసి ఇవ్వని చెప్పాను కదా అంటే, ఏంటండి ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను, అక్కయ్య వాళ్ళని పలకరించకపోతే ఎలా ఉంటుంది, దీనికి పుట్టింటికి వెళ్ళి పొగరు బాగా పెరిగిందని అనుకుంటారు కదండి, ఉండండి వీళ్ళని పలకరించాక మీకు మీ డాక్యుమెంట్స్ ఇస్తానని చెప్పి అంటుంది. అది వినగానే దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతాడు. నీకు పిచ్చిగా ఉందా, నేనేం అడిగాను, నువ్వు నేను ఎందుకు తీసుకువచ్చాను, నువ్వేం చేస్తున్నావు, మర్యాదగా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఇస్తావా లేదా, నాకు టైం అవుతుందని చెప్పానా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని మిథున అయితే సరే ఉండండి వీళ్ళని పలకరించాను కదా, డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టానబ్బా అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు వేషాలు వేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టాను అని చెప్పి దేవుడి గది దగ్గరకు వెళ్ళి దేవుడి పటాల వెనక ఉన్న డాక్యుమెంట్స్ తీసి ఇస్తుంది. దాంతో దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇల్లంతా నెతికానే దీని వెనక నెతకలేదా అని చెప్పి అనుకుంటాడు. ఇక ఆ డాక్యుమెంట్స్ ఇవ్వగానే దేవ అయితే ఇప్పుడు కాదు నీ పని తర్వాత చెప్తాను ఉండు, నాకు ఇప్పుడు టైం అవుతుంది అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి మిథున అయితే ఏంటో ఆ కంగారు అని చెప్పి అనేస్తుంది. ఇక దేవ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.